మా నార్త్ తమిళనాడు టూర్లో భాగంగా డే 5 మేము ఏమేమి టెంపుల్ కవర్ చేసాము, మా జర్నీ ఎలా సాగిందన్నది ఈ వీడియోలో మీకు చూపించడానికి ప్రయత్నిస్తాను. డే 4లో మేము తిరుచినాపల్లిలో ఉన్నటువంటి శ్రీ రంగనాథ స్వామి టెంపుల్, రాక్ ఫోర్ట్ టెంపుల్ కవర్ చేసేటప్పటికే నైట్ 8:30 అయిపోయింది. అందువల్ల ఈ జంబుకేశ్వర స్వామి టెంపుల్ మేము కవర్ చేయలేకపోయాము. మరుసటి రోజు అంటే డే 5th మేము ఎర్లీ మార్నింగ్ లేచి 5:30 కల్లా ఈ టెంపుల్కి బయలుదేరి వచ్చాం. ఈ జంబుకేశ్వర స్వామి టెంపుల్ అన్నది శ్రీరంగం నుంచి 2 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ఇది కావేరీ రివర్ పక్కన ఉంటుంది అన్నమాట. ఇది ఈ జంబుకేశ్వర స్వామి టెంపుల్ గురించి నాకు తెలిసింది మీకు షేర్ చేస్తాను. ఇది పంచభూత లింగాల్లో 2వ స్థానంలో ఉంటుంది. పంచభూతాల్లో జలము ఒకటి, జలం అనగా నీరు. సో ఇక్కడ ఉన్న లింగాన్ని జలలింగం అంటారు. సో ఈ జంబుకేశ్వర స్వామి టెంపుల్లో ఉన్న లింగమే జలలింగము. ఇది పంచభూత లింగాల్లో 2వ స్థానం. ఈ జంబుకేశ్వర స్వామి టెంపుల్ ఏనుగుల చేత పూజించబడుతున్న పుణ్యక్షేత్రం. అందువల్ల దీనికి తిరువనమై కావల్ అనే నామకరణం కూడా ఉంది. అలాగే ఇక్కడ ఎక్కువగా జంబు వృక్షాలు ఉండటం వల్ల దీనికి జంబుకేశ్వర స్వామి టెంపుల్ అనే నామకరణం జరిగింది అన్నది కూడా ఒక ప్రసిద్ధి. ఈ టెంపుల్ 5 acres లో కన్స్ట్రక్ట్ చేశారు. ఇందులో జంబుకేశ్వర స్వామి ఆలయము, అఖిలాండేశ్వర ఆలయము 2 కూడా ఇందులోనే ఉన్నాయి. కనబడుతుంది టెంపుల్లోని కోనేరు అన్నమాట. మొదటి గోపురం దాటిన తర్వాత 2వ గోపురం దగ్గర కుడివైపు కుమారస్వామి, ఎడంవైపు విఘ్నేశ్వర స్వామితో 2 టెంపుల్స్ ఉన్నాయి. ముందుగా ఆ టెంపుల్స్ లో మేము దర్శనం చేసుకుని తర్వాత లోపలికి వెళ్ళాం. ఈ టెంపుల్ ప్రాంగణంలో మొత్తంగా 7 గోపురాలు ఉంటాయి. మీరు చూస్తున్నారు కదా, ఇది 3వ గోపురం అన్నమాట. టెంపుల్లోని కొన్ని దృశ్యాలు మీ గురించి. ఈ జంబుకేశ్వర స్వామి టెంపుల్లో ఉన్న జలలింగం తనక ప్రత్యేకత ఏంటంటే, ఆ జలలింగం దగ్గర ఇప్పుడు కూడా జలం అలా ఊరుతూ ఉంటుంది. మేము ఎర్లీ మార్నింగ్ 5:30కి వెళ్ళడం వల్ల అస్సలు రష్ అన్నది లేదు, చాలా ఖాళీగా ఉంది. పంతులు గారు మాకు కంటిన్యూస్ గా ఎలా జలం ఊరుతుంది అన్నది మాకు చూపించారు. ఈ టెంపుల్ ప్రాంగణం అనేది చాలా పెద్దది, 5 acres లో ఉన్నది ఈ టెంపుల్. మెయిన్ టెంపుల్ లోకి అయితే కెమెరా అలౌ చేయలేదు, బట్ ప్రాంగణంలోకి అయితే కెమెరా అలౌ చేశారు. అందువల్ల అక్కడ అయితే కొన్ని ఫొటోస్ తీసుకున్నాము. చూస్తున్నారు కదా ప్రాంగణం ఎంత పెద్దదిగా ఉందో. మాకు ఈ ప్రాంగణం అంతా చుట్టూరు తిరిగి చూడడానికి చాలా టైం పట్టింది. ఈ ఆలయ ప్రాంగణంలో చాలా పెద్ద నుయ్యి ఉంది, చూస్తున్నారు కదా, అదే నుయ్య. చాలా మంది భక్తులు ఈ నూతి చుట్టూరు కూడా ప్రదక్షిణ చేస్తున్నారు. మేము కూడా ఒకసారి ప్రదక్షిణ చేస్తాం.
నమః శివాయ. ఓం నమః శివాయ. ఈ మెయిన్ టెంపుల్ ప్రాంగణం చుట్టూ మీరు చూస్తున్నారు కదా, మా ఫ్రెండ్ ముట్టుకున్నాడా, అటువంటి స్తంభాలు చాలా ఉన్నాయి. బట్ ఎందుకు ఆ స్తంభాలు ఉన్నాయి అన్నది నాకైతే అర్థం కాలేదు. ఒక ఇద్దరు ముగ్గురిని అడిగి చూసాము, బట్ వాళ్ళు తమిళ్లో చెప్తున్నారు. మాకైతే ఏం అర్థం కాలేదు ఎందుకు ఈ స్తంభాలు ఆ చుట్టూరు ఉన్నాయన్నవి. జంబుకేశ్వర స్వామి టెంపుల్ దర్శనం అనంతరం హోటల్కి వచ్చి బ్రేక్ఫాస్ట్ చేసి అక్కడ నుంచి 62 కిలోమీటర్స్ దూరంలో ఉన్న తంజావూరు బయలుదేరి వెళ్ళాం. ఇదే తంజావూరు 350 కిలోమీటర్స్ ఉంటుంది చెన్నై నుంచి. మీరు చూస్తున్నారు కదా, ఇదే బృహదేశ్వర స్వామి టెంపుల్ అన్నమాట. ఇది తంజావూరులో ఉంటుంది. ఈ తంజావూరుకి ఈ పేరు ఎలాగొచ్చిందంటే, తాంజన్ అనే రాక్షసుడి పేరు మీద ఈ ఊరికి పేరు వచ్చింది. ఈ తంజావూరుకి ఇంకొక పేరు కూడా ఉంది, ద రైస్ బౌల్ ఆఫ్ తమిళనాడు అని కూడా ఈ తంజావూరుని పిలుస్తారు. ఇది టెంపుల్ కి మొదటి గేట్, దీన్నే మరాఠా గేట్ అంటారు. ఇది దాటుకొని వస్తే ఈ కనబడుతుంది కూడా, ఇది రెండో గేట్ అన్నమాట. ఈ రెండో గేట్ దగ్గర టెంపుల్ సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ డిస్ప్లే చేశారు. ఇది టెంపుల్ ప్రాంగణం తాలూకా డీటెయిల్స్. ఈ బృహదేశ్వర టెంపుల్ కి యునెస్కో గుర్తింపు ఉంది. అంటే ప్రపంచ వారసత్వ ప్రదేశంగా దీనికి గుర్తింపు అన్నది ఉంది. దానికి సంబంధించిన డిస్ప్లే బోర్డు మీకు ఇప్పుడు చూపిస్తాను. ఈ ఆలయానికి సంబంధించిన విశేషాలు నాకు తెలిసిన మీకు షేర్ చేస్తాను. ఈ ఆలయాన్ని రాజరాజ చోళుడు 11వ శతాబ్దంలో కట్టించాడు. ఈ టెంపుల్ కన్స్ట్రక్ట్ చేయడానికి నియర్లీ 5 years పట్టింది. ఇన్ బిట్వీన్ 1003 to 1010 మధ్యలో ఈ ఆలయాన్ని కట్టించారు. ఈ ఆలయంలోని శిల్పకళలన్నీ కూడా చోళుల శిల్పకళని ప్రతిబింబిస్తూ ఉంటాయి. ఈ టెంపుల్లోనే భారతదేశంలో కల్లా అతిపెద్ద శివలింగం ఉంది. 13.5 feet హైట్ తోటి, అలాగే 60 feet వెడల్పు తోటి ఇక్కడ అతిపెద్ద శివలింగం ఈ బృహదేశ్వర స్వామి టెంపుల్ లోనే ఉంది. ఈ శివలింగానికి ఆపోజిట్ గా ఒక నందీశ్వరుడు ఉంటాడు. ఈయన 2.7 meters హైట్, 2.5 meters వెడల్పుతో సింగిల్ స్టోన్ 20 tons బరువుతో బ్లాక్ కలర్ లో సింగిల్ స్టోన్ తో ఉంటాడనమాట. చూస్తున్నారు కదా, ఇదే నందీశ్వరుడు 20 టన్నుల బరువుతోటి సింగిల్ స్టోన్ అన్నమాట. టెంపుల్ అంతా కూడా రెడ్ కలర్ లో ఉంటే ఒక్క నందీశ్వరుడు మాత్రం బ్లాక్ కలర్ లో బ్లాక్ స్టోన్ తో కన్స్ట్రక్ట్ చేశారన్నమాట ఆ రోజుల్లో. ఇప్పుడు నందీశ్వరుని మీకు చుట్టూరు తిరిగి మీకు చూపిస్తాను.
ఈ ఆలయం తాలూకా ప్రధాన గోపురం చాలా పెద్దది, అది 13 అంతస్తులు ఉంటుంది. ఈ ఆలయం తాలూకా ప్రధాన గోపురం మీదన టాప్ లోని ఒక కలశం ఉంటుంది, చూస్తున్నారు కదా. ఇది నియర్లీ 81 టన్నులు ఉంటుంది వెయిట్, సింగిల్ బ్లాక్ స్టోన్ అన్నమాట. ఆ రోజుల్లో అంత వెయిట్ ఉన్నది ఆ ప్రధాన గోపురం మీద ఎలా పెట్టారన్నది ఇప్పటికీ కూడా మిస్టరీ. ఆలయ ప్రాంగణం అయితే చాలా విశాలంగా ఉంది. ఇప్పుడు మీరు చూస్తుంది ప్రధాన ఆలయం లోపల. ఈ టెంపుల్ తరఫు కొన్ని క్లిప్పింగ్స్ మీకు. ఈ ఆలయ ప్రాంగణంలో చాలా చిన్న మిగతా దేవుళ్ళ తాలూకా గుళ్ళు ఉన్నాయి. ఇది ఆలయ ప్రాంగణం తాలూకా కొన్ని క్లిప్పింగ్స్. ఇది మెయిన్ టెంపుల్ కి రైట్ సైడ్ ఉండే గణేష్ టెంపుల్. ఈ బృహదేశ్వర మెయిన్ టెంపుల్ కి రైట్ సైడ్ గణపతి టెంపుల్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్ ఏమొచ్చి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది. మీకు ఆల్రెడీ ఇందాక గణపతి టెంపుల్ చూపించాను కదా, ఇప్పుడు చూస్తున్నారు చూడండి. ఇప్పుడు జూమ్ చేసి చూపిస్తాను చూడండి. ఇదిగో ఇది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ మెయిన్ టెంపుల్ కి లెఫ్ట్ సైడ్ ఉంటుంది అన్నమాట. మెయిన్ టెంపుల్ గోపురం మీద 81 టన్నుల భారీ కలశం చూడండి, జూమ్ చేసి చూపిస్తుంది చూడండి. ఇదే మెయిన్ టెంపుల్ కి బ్యాక్ సైడ్ రైట్ సైడ్ ఉండే వినాయక స్వామి టెంపుల్ దగ్గర నుంచి మెయిన్ టెంపుల్ బ్యాక్ సైడ్ ఈ విధంగా కనబడుతుంది మీకు. ఇది మెయిన్ టెంపుల్ కి లెఫ్ట్ సైడ్ ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్. ఇదే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్. ఇక్కడ నుంచి ఇక బృహదేశ్వర మెయిన్ టెంపుల్ అన్నమాట. ఇది దర్శనం అనంతరం ఈ మొత్తం టెంపుల్ ప్రాంగణం అంతా చాలా సేపు తిరిగాము, తిరిగి కొన్ని ఫోటోలు అవి తీసుకున్నాం అన్నమాట. మీకు టెంపుల్ అవుట్ సైడ్ ఒక విషయం చూపిస్తాను, చూస్తున్నారుగా. ఇదే కందకం అన్నమాట. టెంపుల్ చుట్టూ ఇలా కందకం తవ్వి అందులో వాటర్ పెట్టి అందులో ముసలు వదిలేవారు అన్నమాట, ఎవరు ఈ టెంపుల్ మీద ఎటువంటి దాడి చేయకుండా. ఆ తర్వాత అక్కడ నుంచి బయలుదేరి మేము 85 కిలోమీటర్ దూరంలో ఉన్న నాగపట్నానికి వచ్చాము. చూస్తున్నారు కదా, ఇదే నాగపట్నంలో ఉన్న వెల్లంకిని మేరీ మాత టెంపుల్. క్రిస్టియన్స్ కి ఇది చాలా పవిత్ర ప్రదేశం కింద భావిస్తారు. క్యాథలిక్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇక్కడికి వస్తారు మేరీ మాతను పూజించడానికి. ఇది మెయిన్ చర్చ్ చూస్తున్నారు కదా, ఇదే మేరీ మాత చర్చ్ అన్నమాట. ముందుగా మా టూర్ ఐటినరీలో అయితే ఈ నాగపట్నం వెల్లంకిని మేరీ మాత టెంపుల్ అయితే లేదు. తర్వాత ఇంత దూరం వచ్చాం కదా అని చెప్పి జస్ట్ ఒకసారి అందరూ వస్తుంటారు కదా అని చూడడానికి అయితే వచ్చాం. మేము నాగపట్నం చేరుకునే టైంకి 1 o'clock అయింది. ఆ టైంకి చర్చ్ అయితే క్లోజ్ చేశారు, అందువల్ల లోపలికి వెళ్ళి మేము చూడలేకపోయాము. మేము విండో నుంచి ఏదైతే మేము చూసామో అది మీకు చూపిస్తున్నాను అన్నమాట.
క్రిస్టియన్స్ చాలా మందికి ఈ వెల్లంకిని మాత చర్చ్ అన్నది పవిత్ర ప్రదేశం కింద భావిస్తారు. అందువల్ల దేశంలో చాలా మంది క్యాథలిక్స్ ఈ ప్రదేశం చాలా ఫ్రీక్వెంట్ గా వస్తూ ఉంటారు. చర్చిలోని కొన్ని దృశ్యాలు మీకు చూపించడానికి ప్రయత్నం చేస్తాను. చర్చ్ అయితే చాలా పెద్దదిగా ఉంది. ఈ మెయిన్ చర్చ్ బ్యాక్ సైడ్ ఇంకొక చర్చ్ ఉంది, అదైతే ఓపెన్ లో ఉంది. ఆ చర్చ్ లోపలికి అయితే మేము వెళ్ళాం. మెయిన్ చర్చ్ బ్యాక్ సైడ్ ఇంకొక చర్చ్ ఉందని చెప్పాను కదా, మేము విజిట్ చేసి లోపలికి వెళ్ళింది అది ఇదే. ఈ ప్రాంగణంలోని కొన్ని దృశ్యాలు నేను చూసిన మీకు చూపిస్తాను. మేరీ మాత పుట్టినరోజు సెప్టెంబర్ 8న. సో ఆ టైంలో అంటే ఆగస్టు 29 నుంచి సెప్టెంబర్ 8 మధ్యలో ఇక్కడ ఉత్సవాలు జరుగుతాయి. సో ఆ టైంలో లక్షల మంది జనాలు ఈ నాగపట్నంలోని మేరీమాత చర్చిని విజిట్ చేయడానికి వస్తూ ఉంటారు. ఈ నాగపట్నంలోని మేరీమాత చర్చ్ అన్నది ఈ బీచ్ కు ఆనుకొని ఉంటుంది. బీచ్ నుంచి నియర్లీ 500 మీటర్స్ దూరంలో ఉంటుంది. చూస్తున్నారు కదా, ఈ రోడ్డు ద్వారా మనం చివరికి వెళ్తే డైరెక్ట్ గా మనం బీచ్ కి వెళ్ళిపోవచ్చు అనమాట. బీచ్ కు ఆనుకొని ఈ చర్చ్ అన్నది ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇదే వెల్లంకిని బీచ్. ఇక్కడ నుంచి మనకి చర్చి నియర్లీ 500 మీటర్స్ దూరంలో ఉంటుంది. చూస్తున్నారు కదా, జూమ్ చేశాను కదా, అదే వెల్లంకిని చర్చి. సో ఈ చర్చి నుంచి వెల్లంకిని బీచ్ అనేది మాక్సిమం 400 to 500 మీటర్స్ దూరంలోనే ఉంటుంది. ఈ వెల్లంకిని మాత చర్చ్ చూసుకున్న తర్వాత అక్కడ నుంచి బయలుదేరి మేము 40 కిలోమీటర్స్ దూరంలో ఉన్న తిరువారూరు త్యాగరాజ స్వామి టెంపుల్ కి వచ్చాము. ఇంకా మీరు చూస్తున్నారు కదా, ఇదే త్యాగరాజ స్వామి టెంపుల్ అన్నమాట. మేము వచ్చేటప్పటికి టెంపుల్ క్లోజ్ లో ఉంది. ఈవినింగ్ 5 o'clock ఓపెన్ చేస్తామన్నారు. అప్పటి వరకు అక్కడ వెయిట్ చేసాం అన్నమాట. ఈ త్యాగరాజ స్వామి టెంపుల్ తాలూకా కొన్ని విశేషాలు మీకు చెప్తాను. ఈ త్యాగరాజ స్వామి టెంపుల్ అన్నది 20 acres లో కన్స్ట్రక్ట్ చేశారు. దాని ఎదురుగా మీరు చూస్తున్నారు కదా, ఇది కొలను ఉంటుంది. ఈ కొలనుకి పేరు కమలాలయం అన్నమాట. ఇది 33 acres లో ఉంటుంది. అంటే టెంపుల్ 20 acres లో ఉంటే కొలను కోనేరు ఏదైతే చూస్తున్నారో అది 33 acres లో ఉంటుంది అనమాట. ఇక్కడ ఈ త్యాగరాజ స్వామి తాలూకా తెప్పోత్సవాలు ఈ కోనేరులోనే కండక్ట్ చేస్తారన్నమాట. అంటే రథోత్సవం అయిపోయిన తర్వాత తెప్పోత్సవాలు ఏదైతే కండక్ట్ చేస్తారో అది ఈ కోనేరులో కండక్ట్ చేస్తారన్నమాట. ఈ కోనేరు మధ్యలో ఒక ఆలయం ఉంటుంది. ఆ ఆలయం పేరు నాదుబన నాదుని ఆలయం అన్నమాట. చూడండి, మీకు జూమ్ చేసి చూపిస్తాను. చూడండి, ఇదిగో ఇదే నాదుబన నాదుని ఆలయం కోనేరు మధ్యలో ఉంటుంది. ఇది ఈ తిరువారూరులో ఉండే త్యాగరాజ స్వామి టెంపుల్ గురించి చాలా విశేషాలు మీకు చెప్తాను. ఈ త్యాగరాజు ఎవరైతే ఉంటారో కర్ణాటక సంగీతంలో విద్వాంసుడు, ఆయన పుట్టిన ఊరు అన్నమాట. ఈ త్యాగరాజు, ముత్తుస్వామి దీక్షితర్, స్వామి శాస్త్రి, ఈ ముగ్గురు కూడా కర్ణాటక సంగీతంలో త్రిమూర్తులు అంటారు. అటువంటి త్రిమూర్తుల్లోనే త్యాగరాజు ప్రముఖుడు. అటువంటి త్యాగరాజు పుట్టిన ఊరు ఈ తిరువారు. ఆయన పేరు మీద ఈ త్యాగరాజ స్వామి టెంపుల్ అన్నది కన్స్ట్రక్ట్ చేశారు. ఈ త్యాగరాజ స్వామి టెంపుల్ కి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. అందులో కొన్ని మీకు తెలియజేస్తాను. ఈ టెంపుల్ కి 9 గోపురాలు ఉంటాయి విత్ హైట్ ఆఫ్ 98 feet అన్నమాట. అలాగే ఈ టెంపుల్ కి 12 టెంపుల్ వాల్స్ ఉంటాయి. అలాగే దీనికి 13 హాల్స్ అంటే మండపాలు అంటారు కదా, మండపాలు కూడా ఉన్నాయి లోపల. అలాగే ఈ టెంపుల్ లోపలే 3 గార్డెన్స్ ఉన్నాయి. అలాగే ఈ టెంపుల్ లోపలే 3 లార్జ్ ఆవరణలు అంటే ప్రాకారాలు అంటారు కదా, అవి కూడా ఉన్నాయి.
మీరు చూస్తున్నారు కదా, ఇది టెంపుల్ ఆవరణలోనే బావి అన్నమాట. దీన్నే పవిత్ర బావులు అంటారు. ఈ చాగరాస్వామి టెంపుల్ లో ఇటువంటివి 15 బావులు ఉన్నాయి. ఈ టెంపుల్ ఆవరణలోనే ఇటువంటి శివలింగాల తాలూకా మండపాలు చాలా ఉన్నాయి. ఈ నెంబర్ ఆఫ్ ఇటువంటి గుళ్ళు, చిన్న చిన్న గుళ్ళు అయితే చాలా ఉన్నాయి లోపల. ఈ చాగరాస్వామి టెంపుల్లో శివుడు సోమసూద రూపంలో దర్శనమిస్తారు మనకి. అంటే అది కూడా ఒక లింగమే కానీ సోమసూద రూపంలో ఉంటారన్నమాట. మాకు దర్శనం అయితే చాలా బాగా జరిగింది. దర్శనం అయ్యేటప్పటికి ఈవినింగ్ 7 o'clock అయిపోయింది. కొంచెం చీకటి కూడా పడిపోయింది. అందువల్ల మిగతా లోపల ఉన్న టెంపుల్స్ అలా మాకు వీలైన దర్శనం చేసుకున్నాం అంతే. మీరు చూస్తుంది చాగరాస్వామి టెంపుల్లోని అతి పెద్ద రథం. ఇదే దేశంలోని అతిపెద్ద ఆలయ రథం అన్నమాట. 96 feet హైట్ ఉంటుంది. 360 టన్నుల బరువు ఉంటుంది అనమాట. ఇదే దేశంలోని అతిపెద్ద రథం అన్నమాట. ఇక్కడ మాకు నైట్ అయిపోవడం వల్ల రథం అనేది మీకు క్లియర్ గా నేను చూపించలేను, బట్ ఫోటోలో చూపిస్తాను, చూడండి ఎంత పెద్దదిగా ఉంటుందో. చాగరాస్వామి టెంపుల్ దర్శనం అయ్యేటప్పటికి మాకు నైట్ 8 o'clock అయ్యింది. సో మా డే 5th ఈ విధంగా సాగింది. డే 6th లో మేము ఏ టెంపుల్ కవర్ చేసాము, మా జర్నీ ఎలా సాగింది అన్నది మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఫాలోయింగ్ మై వీడియోస్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.